జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. 7.5 సంవత్సరాల యొక్క ఏళ్నాటి శని ఫలితం పూర్తయిన గడిచి 7-8 మాసాలు పూర్తవుతున్నాయి. ఇంకా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావన మీ మనసులో మెదలాడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏలినాటి శని సంపూర్ణమయ్యే సందర్భం అవ్వచ్చు, లేదా సంపూర్ణం అవగానే అవ్వచ్చు. వేగవంతంగా శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరీక్షా సమయం ఇంకా ముగియలేదు. మీరు విన్నది నిజమే. ఇంకా పరీక్షా సమయం మీ జాతకంలో ఇంకా ముగియలేదు. ఇంకొంతకాలం ఓర్పుతో వహించవలసింది. కొన్ని సందర్భాల్లో మీరు ఆర్థికపరమైనటువంటి అంశాలు లేదా లావాదేవీలకు సంబంధించి వివాదాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని వహించలేక కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వివాదాలు అధికమైపోయి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవటం వల్ల మీరు బలహీనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామా? ఇక మళ్ళీ మనం బలాన్ని పుంజుకోలేమా? ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తాకాయి. ఎన్నో అవమానాల్ని, కష్టాల్ని మనం ఓర్చుకున్నాం. మరెందుకు భగవంతుడు కాలం మనకి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదన్న భావన కలిగే మీకు 2వ వారం చివరి నుండి భగవంతుడు కాలం మీకు అద్వితీయమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతిబంధకం ఏదైనప్పటికీ, ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాలు ఒక అద్వితీయమైనటువంటి మార్పుని మాత్రం మీరు తప్పకుండా పొందుతారు. ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గం, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలకు సంబంధించినటువంటి అంశాలు కుటుంబపరమైనటువంటివి, వారసత్వంగా లభించవలసినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాల్లో మాత్రం చిక్కుముడులు పడతాయి. కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గమే మీకు ప్రతిబంధకమవుతుంది, ఇబ్బందులు కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్లకున్నటువంటి అసూయ, రాగద్వేషాన్ని, మీ యొక్క మంచి పేరును కూడా చెడగొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సహోదర సహోదరి వర్గానికి మీ మీద అనవసరమైనటువంటి స్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ సందర్భంలో మీరు కోపాన్ని గనక ప్రదర్శిస్తే సంబంధ బాంధవ్యాలు మరింత బలహీనమవుతాయి. తద్వారా మీరు ఇబ్బందులు పొందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క అనుకూలత ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మళ్ళీ మీ అంతటా మీరు నిలబడేటువంటి ధైర్యం, స్థైర్యం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ కలగబోతుంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానంలో ఉండాలంటూ ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిన మీరు మీ పరిస్థితులన్నీ చక్కబెట్టుకుంటూ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం
మీ పాదాల చెంతకు రాబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2025వ సంవత్సరం, ఈ ఆంగ్ల సంవత్సరంలోని చిట్ట చివరి మాసమైనటువంటి డిసెంబర్ మాసం మీ జీవితంలో తప్పకుండా ఒక భాగ్య సంవత్సరంలోని ఒక అద్భుతమైనటువంటి మాసంగానే దీన్ని మనం చెప్పాలి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జనాకర్షణ అధికంగా ఉంటుంది. మీపై ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని విశ్వసిస్తారు. అనుకూలవంతమైనటువంటి యోగ్యత కలిగిన పదవుల్ని మీకు కట్టబెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవారికి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం ఏకాగ్రత లేకపోవటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందడానికి కాను మకర రాశి జాతకులు మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరించటం యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి నువ్వుల నూనెతో కలిపినటువంటి మిశ్రమాన్ని నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి దంపతి సమేతంగా ఉన్నటువంటి జ్యేష్ఠ సమేత శని భగవానుడికి అభిషేకించిన, నలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలని ఫలాల్ని నివేదించిన, నువ్వుల నూనెతో దీపారాధన చేసిన, ఏలినాటి శని ముగిసినప్పటికీ శని భగవానుడి యొక్క ప్రీత్యర్థం మీరు చేసే పూజాది కర్తవులు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమవుతూ ఉంటాయి. తిరుమలలో ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళి వచ్చిన ఒక ముడుపుని వెంకటేశ్వరుడికి అందచేసిన జాతకంలోని ఒక పెద్ద దుర్యోగం తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి మంచి యోగం మొదలయ్యే అవకాశాలు కూడా మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఇదే మాసంలో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.